वजीर पवंगोलेती श्रीनिवास रेड्डी ने मीडिया से बातचीत अहम तबसरे किए। उन्होंने सवाल उठाया कि अगर मृदा को कांग्रेस वालों ने ही बमों से आड़ाया हो तो फिर हमारे राहुल गांधी के खिलाफ मुकदमात क्यों दर्ज नहीं किए गए। कालेश्वरम कमीशन के सामने पेश होने में केसीआर को हिचकिचाहट क्यों है। हुकूमत ने कमीशन को मुकम्मल आज़ादी दी है और रिपोर्ट भी बिल्कुल वाज़ेह है। L&T कंपनी कौन है? जो असल मुल्जिम है इसे क्लीन चिट देने वाले अब कौन होते? पिल गिरने के बाद शिकायत दर्ज करवाने वाले भी आप ही हैं। अब सवालों से क्यों बच रहे हैं? टीपीसीसी चीफ महेश कुमार गौड़ ने सनसनीखेज बयानात दिए। उन्होंने कहा कि हाल ही में शामीरपेट के एक फार्म हाउस में हरीश राव और इटाला राजेंद्र खुफिया मिले। बाद में वो दोनों के सीआर से भी बातचीत की। कालेश्वरम कमीशन मामले में सच बोलकर मोदी के आदमी बनना चाहते हैं या कि सीआर का साथ देकर बीजेपी मुखालिफ दिखना चाहते हैं? महेश कुमार गौड़ ने कहा कि राजा सिंह के सवालात से बीजेपी रहनुमाओं की असलियत सामने आ गई है। किस किस को बड़े पैकेजेस मिले, कौन कौन बीआरएस से मिला हुआ है, ये सब अवाम के सामने आना चाहिए। ఆనాడు బండి సంజయ్ని తొలగించారనే మాట వాస్తవం కాదా? మీ మైత్రి ఏమిటో మీ శాసనసభ్యుడు గోషామాల్ శాసనసభ్యుడు రాజా సింగ్ గారు చెప్తా ఉన్నారు. ఏ రకంగా బీజేపీ నాయకులు పెద్ద ముడుపులకు అమ్ముడుపోయారో ఆ విషయాలు చెప్తా ఉన్నారు. ఇలా పెద్దగా మాట్లాడుతూ ఎవరి కారు అటెన్షన్ కోసం పాకులాడుతున్న కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి గారు, ఈటెల రాజేందర్ గారు, రఘునందన్ రావు గారు, అరే మీరు మా గురించి కాదయ్యా, మీ రాజాసింగ్ చెప్పే మాటలు, వారు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పండి. మొదలుగా సరే, రాజాసింగ్ చెప్తుంది వాస్తవమా కాదా తేల్చండి. మీలో ఎవరెవరికి పెద్ద ప్యాకేజీలు వచ్చాయి, ఎవరెవరు బీఆర్ఎస్తో కుమ్మక్కైనారు, ఇవన్నీ కూడా రాజాసింగ్ మాటలతో తేట తెల్లడం అవుతా ఉన్నది. ఒకవైపు కవిత మీ మీద సర్జికల్ స్ట్రైకులు చేస్తూ ఉంది, వారేమో ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. నాకున్న సమాచారం నిన్నాక మొన్న షామేరుపేటలో ఒక ఫామ్ హౌస్లో హరీష్ రావుతో ఈటెల రాజేందర్ కలిసినారు. అక్కడ నుండి కేసీఆర్కి మాట్లాడినారు. నేను ఈటెల రాజేందర్ని అడుగుతా ఉన్నా, మీరు కాళేశ్వరంలో వాస్తవాలు చెప్పి మోడీ మనిషి, మోడీ పార్టీలో ఉన్నానని చెప్పుకుంటారా, లేక మీరు హరీష్ రావు కేసీఆర్ మాట్లాడుకున్న తీరు వల్ల కేసీఆర్కి లాభమయ్యే విధంగా మీ వాంగ్మూలం ఇచ్చి మీరు మోడీకి వ్యతిరేకమని చెప్పుకుంటారా? ఇది తేల్చాల్సిన అవసరం ఉంది ఈటెల గారు. మీరు మాకు పక్కా సమాచారం ఉంది, ఈటెల గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ మాట్లాడుకొని बीजेपी में बीआरएस के इंजमाम की साजिश के बारे में काउंता के तबसरों पर किशिया का रद्द-ए-अमल। उन्होंने कहा कि ये एक खानदानी मसला है, वालिद और बेटे, भाई और बहन के दरमियान इख्तिलाफात हैं। हम बीजेपी में इस खानदानी ड्रामे के किरदार साजिश साज नहीं हैं। बीजेपी में बीआरएस के इंजमाम की बातें कौन कर रहा है, इसके बारे में केसीआर से पूछना चाहिए। काउंता के इस मामले पर बीजेपी या तेलंगाना के अवाम कोई खास रद्द-ए-अमल नहीं देंगे। ये सिर्फ एक खानदानी झगड़ा है जिसका सियासी मामलात से कोई ताल्लुक नहीं। అది డాడీ డాటర్ సమస్య. డాడీ డాటర్ సమస్య, సిస్టర్ బ్రదర్ సమస్య. అది సిస్టర్ బ్రదర్ డాడీ డాటర్ డ్రామా. అదంతా కూడా అది ఫ్యామిలీ డ్రామా. ఆ డ్రామాలో మేము పాత్రధారులను సూత్రధారులను కాదలుచుకోలేదు. తెలంగాణ ప్రజలకు కూడా సంబంధం లేనటువంటి అంశం అది. అది ఇంటర్నల్ పార్టీ విషయం కావచ్చు, లేకపోతే ఇంటర్నల్ ఫ్యామిలీ విషయం కావచ్చు. ఆ విషయాన్ని తెలంగాణ ప్రజలకు సంబంధించిన విషయంగానో, రాజకీయ పార్టీలకు సంబంధించిన విషయంగానో, బీజేపీకి వ్యతిరేక విషయంగానో మేము దాని గురించి స్పందించదలుచుకోలేదు. తెలంగాణ ప్రజలు కూడా స్పందించేటువంటి పరిస్థితి లేదు. కానీ కవిత జైల్లో ఉన్నప్పుడే బీజేపీతో టై అవ్వడానికి చర్చలు జరిగాయి. నేను జైల్లో ఉండి వద్దానని చెప్పి కవిత చెప్తుంది సార్. అంటే అలా చెప్పాను, అలా 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 డాడీని చెప్పాను. ఉత్తర రాసిన డాడీకి డాడీ ఎవరితో మాట్లాడో చెప్పాను. డాడీని అడుగు, మనం డాక్టర్ కదా, డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ నువ్వు ఎవరితో మాట్లాడావు, ఏ రకంగా బీజేపీలో మెర్జి కావాలని చూసావు చెప్పమని అలా డాడీని. నీటి మీద రాతలు తీసుకొచ్చి ఇన్ని రోజుల తర్వాత ఈరోజు
బయట పెట్టడం ఏదైతున్నదో అది అర్థం కానటువంటి విషయం. ఏదో ఒక ఇంటి సమస్య, అధికారం కోసమో లేకపోతే ఆస్తుల కోసమో వాళ్ళు చెప్పుకోవాలి. జరుగుతున్నటువంటి ఘర్షణ సమస్య, దాన్ని రాజకీయ అంశంగా, తెలంగాణ అంశంగా, తెలంగాణకు ఏదో పెద్ద అంశంగా మీడియా కూడా తీసుకురావడం దురదృష్టకరం. స్మాల్ చిన్న అంశం ఇది. बार बार मीडिया से चट-चीट क्यों? अगर कविता में वाकई हिम्मत है तो सीधा प्रेस मैट रख कर बात करे। रघुनंदन राव क्या मीडिया को गुमराह करने के लिए ही चट-चीट का सहारा ले रही है? अगर ये कहना है कि मेरे भाई पर पेड न्यूज चलाई जा रही है तो इसे खिलकर प्रेस कॉन्फ्रेंस में कहना चाहिए कि या चट-चीट कहकर सिर्फ खुद को बचाने की कोशिश कर रही है। अपने मामलात अब सुलझे, लेकिन बीजेपी को खामखा तनाजात में मत घसीटे। बीजेपी एमपी रघुनंदन राव। అయినా నేను ఒకటి అడుగుతాను, ఊకే చిట్ చాట్ ఏందన్నా? ధైర్యం ఉన్నది కదా నీకు? డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టు. చిట్ చాట్ ఏంది అంటే మీడియా మిత్రులు ఏదో గోల్మాల్ చేస్తానుక తెల్లారి పేపర్లో ఒక వార్త వచ్చి అందరు దాని మీద విరుచుకపడితే లేలే నేను అనలేదు, మీడియా తప్పుగా రాసింది, మీడియాకి తప్పుగా అర్థమైందని చెప్పుకోవడం. ధైర్యం ఉంటే ప్రెస్ మీట్ పెట్టుర్రి, పెట్టి చెప్పు మా అన్న నా మీద పేడ్ ఆర్టికల్స్ రాపిస్తుండు, ఇగో పలానా టీవీ ఛానళ్ళు పేపర్లు నా మీద తప్పుడు వార్తలు దుబాయ్కి వెళ్ళి రాసినాయి, వాటి మీద కేసు పెట్టుర్రి. చిట్ చాట్ ఎందుకన్నా? ఏంది చిట్ చాట్ అంటే? తప్పించుకుందానికి మార్గమా? ఆ పేపర్ వాళ్ళు తప్పు రాసిరు, ఆ పేపర్ వాళ్ళకి నా భాష అర్థం కాలేదని చెప్పుకోవడానిక? పుట్టిటాన్ పేపర్ నాయనకే ఉత్తరం రాయగలిగిన దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళం మనం. మస్తు వందల ఉత్తరాలు రాసిన వాళ్ళం మనం. ప్రెస్ వాళ్ళకు కూడా ఒక ఉత్తరం రాస్తే అయిపోతుంది కదా పాపం, వాళ్ళని ఎందుకు కోసపెట్టు? నేను అనలే, నేనన్నా, నువ్వు అనలే, నేనన్నా, ఇవన్నీ ఏం పంచాయతీలు? వై చిట్ చాట్? అంటే తెలుగు మీడియా వాళ్ళకి అంత అమాయకం కనబడుతుర్రా మీకు? డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టుర్రి, డైరెక్ట్ చెప్పుర్రి, ఉన్నది చెప్పుర్రి, కుండబద్దలు కొట్టినట్టు. లేనిదెందుకు? లేని మాటలు ఎందుకు? లేని పంచాయతీలు ఎందుకు? కాబట్టి కవిత గారికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు మీ కుటుంబ పంచాయతీ, మీ ఆస్తుల పంచాయతీ, మీ పార్టీల పంచాయతీ, మీ వారసత్వ పంచాయతీ, మీ అన్నతోటి మీకు పంచాయతీ, మీ సీట్ల కోసం పంచాయతీ, నీకేమన్నా శాసన మండలిలో ఫ్లోర్ లీడర్ పంచాయతీ, ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మీరు తెలుసుకోండి. శాసన మండలిలో ఫ్లోర్ లీడర్ తిరగకపోతే కొట్లాడుకో మీ నాయనతో తలపెట్టుకొని. దానికి చిట్ చాట్ల పేరిట మా పార్టీని, భారతీయ జనతా పార్టీని అనవసరమైనటువంటి వివాదంలోకి లాగొద్దని సోదరి కవిత గారికి నేను ఈ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. तेलंगाना में आईटी कंपनियां लाकर 10 लाख मकामी नौजवानों को रोजगार के मौके फराहम किए हैं। ये बात KTR ने लंदन में मुनक्किदा बुर्ज इंडिया कॉन्फ्रेंस में कही। उन्होंने कहा कि तेलंगाना में टेक्नोलॉजी के शोबे में बड़ी पेशरफ्त, नौजवानों की महारतों को फरोग देकर आलमी मेयार के रोजगार मौके पैदा किए गए। तेलंगाना हुकूमत ने IT सेक्टर में सरमायाकारी बैन अल-अक़वामी यान तेलंगाना। Just to expand on the bit on technology, not only did we attract large number of tech companies to Hyderabad, to Telangana and to India, we also made sure that we provided enough and more jobs to the local youth and local youngsters. The number of jobs when we assumed office in 2014 in tech industry alone was about 323,000. But by the time we relinquished office, that rose almost to 1 million, a whopping 10 lakh jobs. Now, also, that reflects in the numbers and performance of our technology exports. When we assumed office, the technology exports from Telangana were about 56,000 crores of rupees, Indian rupees, 56,000 crores of Indian rupees. By the time we left office, it was almost 241,000 plus 2,00,000 crores of Indian rupees. So the kind of progress that was achieved, the kind of delivery that was made possible by our leader, Shri KCR, was the first Chief Minister of Telangana and who was also the leader of the nation for about 14 years before Telangana became a reality, is a shining example of how to adapt, how to, like I said, Darwin's theory of evolution, survival of the fittest, as they say. If you have to theorize and if you have to probably translate into how things can also happen in governance, Telangana is a shining example. मांचरियाल में कावथा ने कहा कि उनका कोई खास एजेंडा नहीं है। उन्होंने कहा कि BRS को बीजेपी की तरफ माइल नहीं होना चाहिए क्योंकि बीजेपी से इत्तेहाद करने वाली कोई पार्टी फायदा नहीं उठा सकी कि CR हमेशा अपनी फैमिली से ज्यादा अवाम को तरजीह देते हैं। कावथा ने कहा कि अगर कोई पेड देना के CR को निशाना बनाएगा तो वो खामोश नहीं रहेंगी। उन्होंने अपने खत में जो खदशात बयान किए
वो अवाम के ख्यालात की अक्कासी करते हैं और बीआरएस के सीनियर रहनुमाओं ने का केस में के सीआर को नोटिस जारी होने पर कोई जवाब नहीं दिया। कावथा ने कहा कि वो कभी भी बीजेपी के साथ पार्टी के इंजमाम पर रजामंद नहीं होंगी और उनके खत का लीक होना गलत है। इसकी बजाय पूछें कि खत किसने लीक किया। उनडेरमुआ घर न मिलने पर मायूसी का शिकार नौजवान होर्डिंग पर चढ़ गया। कांग्रेस हुकूमत में कई बार दरख्वास्त देने पर भी उंदिरा अमा घर न मिलने पर नाराजगी का इजहार किया। पाशा अब्दुल नामी नौजवान हनमकुंडा पुलिस हेडक्वार्टर के सामने होर्डिंग पर चढ़ गया। पाशा अब्दुल हनमकुंडा के रामनगर का रिहायशी है। इसके वालिद 4 साल कबल होमगार्ड की हैसियत से काम करते हुए इंतकाल कर गए थे। मकामी अफराद और पुलिस के समझाने पर पाशा अब्दुल होर्डिंग से नीचे उतरा। నేను లేనా నీకు ఉన్నది రాంటే అనేది నువ్వురా నేను మాట్లాడతావా నేను కట్టిస్తారా నీకు నీ కలెక్టర్ ఆఫీస్ నీ పేపర్ లేట్ అయినాయి కదరా నువ్వురా। नदीरामा घर न मिलने पर हाथ पर खुदकुशी नोट लिखकर एक शख्स ने खुदकुशी कर ली। रंगारेड्डी जिला के आचराम मंडल के चुंतपिटल गांव के रिहायशी अशोक ने यह कदम उठाया। अशोक ने अपनी मौत का सबब कांग्रेस रहनुमा और अपने चचा बंद यादगिरी को बताया। इसने हाथ पर लिखा कि उंदीरामा घर नहीं मिला, जिसकी वजह से वो खुदकुशी कर रहा है। अशोक की यह हरकत इलाके में गम और गुस्से की वजह बनी है। मकामी इंतजामिया ने वाकये की तहकीकात शुरू कर दी है। इंडसइंड बैंक में करप्शन के कई केसेस सामने आए हैं, जो मुल्क का 5वां सबसे बड़ा प्राइवेट बैंक है। रिजर्व बैंक ऑफ इंडिया (आरबीआई) की रिपोर्ट में बताया गया है कि बैंक की अकाउंटिंग में धोखाधड़ी हुई है और तकरीबन 2000 करोड़ रुपए का नुकसान हो सकता है। बैंक के आला हुक्काम ने इस रिपोर्ट के बाद इस्तीफा दे दिया है। आरबीआई ने कहा है कि इंडसइंड बैंक ने भी प्राइवेट बैंकों जैसे पीएनबी और एस बैंक की तरह कवायद की खिलाफ वर्जी की है। आरबीआई ने अवाम के एतमाद को बरकरार रखने के लिए प्राइवेट बैंकों पर सख्त निगरानी की जरूरत पर जोर दिया है। इंडसइंड बैंक में तहकीकात अभी मुकम्मल नहीं हुई और मजीद करप्शन के इम्कानात भी जाहिर किए गए हैं। हैदराबाद शहर के राजेंद्र नगर इलाके में एक नौजवान का कत्ल कर दिया गया। इत्तला के मुताबिक ये वाकया कर्ज की रकम के तनाज़ा के मामला में पेश आया। मकतूल की शनाख्त साई कार्तिक के तौर पर की गई है। बताया जाता है कि साई कार्तिक ने अपने दोस्त संजय रेड्डी से 8 लाख रुपए कर्ज लिया था। रकम वापस न करने पर साई कार्तिक ने दोस्त को धमकाना शुरू कर दिया था। इस दौरान दोनों के दरमियान झगड़ा हुआ, जिसके दौरान संजय रेड्डी ने साई कार्तिक पर हमला कर दिया। इस हमले में साई कार्तिक की मौत वाक़ई हो गई। मधवर नगर हैदराबाद में एक रिहायशी इमारत में आग भड़क उठी। आग की इब्तिदा दूसरी मंजिल पर एयर कंडीशनर के कंप्रेसर्स के फटने से हुई। ये इमारत G5 मंजिला है, जहां आग ने तेजी से फैलाव इख्तियार कर लिया। फायर फाइटर्स मौके पर जल्द पहुंचे और आग पर काबू पाने के लिए फौरी कार्रवाई की। आग को काबू में लाने में फायर ब्रिगेड की मेहनत रंग लाई। अब तक किसी जानी नुकसान की इत्तला नहीं मिली है।
सूरपकेमम नेशनल हाईवे पर आग का हादसा पेश आया। मोटे के करीब एक प्राइवेट ट्रेवल्स की बस में आग लग गई। हादसे में बस मुकम्मल तौर पर जलकर खाकिस्तर हो गई। खुशकिस्मती से बस में कोई मुसाफिर मौजूद नहीं था। चूकना ड्राइवर ने खतरे को भांप कर फौरन कार्रवाई की। टायर फटने के बाद आग ने तेजी से बस को लपेट में ले लिया। ప్యాసింజర్ లేరు, డ్రైవర్ అక్కడే ఉండి వెళ్ళిపోయింది. డ్రైవర్ అంతే. 10 నిమిషాలు వస్తారా నాయన? ఫోన్ చేయలే ఫైర్ ఇంజన్లకి. पातांचरो सुंगारडी जिला के पाटी जंक्शन के करीब एक फर्नीचर गोदाम में शदीद आग भड़क उठी। आग की लिपटें तेजी से फैल गई है, जिससे बड़े पैमाने पर नुकसान का खदशा है। फायर ब्रिगेड के एहलकार मौके पर पहुंचकर मुसलसल आग बुझाने की कोशिश कर रहे हैं। उन्होंने आग को काबू में लाने के लिए मुकम्मल मेहनत और जदीद आलात का इस्तेमाल किया। मकामी लोगों ने भी इमदादी कार्रवाइयों में ताउन किया है। अभी तक आग की वजूहात मालूम नहीं हो सके और तहकीकात जारी है। हैदराबाद के कोठापेट इलाके में वाक़े विशनावी रूथिका अपार्टमेंट में पार्किंग के झगड़े ने जान ले ली। यह वाक़या 21 तारीख को पेश आया, जब 13 साल से रहाइश पजीर गिंद्रा नागी रेड्डी का करिश्ना जियो अजी से झगड़ा हुआ। करिश्ना फ्लैट नंबर 402 की किरायादार कामाकशी का दामाद है, जिसने अपार्टमेंट में गाड़ी पार्क की थी। नागी रेड्डी ने अपनी गाड़ी करिश्ना की गाड़ी के पीछे पार्क की, जिस पर करिश्ना ने खराशें देखकर इल्जाम लगाया। करिश्ना ने वॉचमैन के जरिए नागी रेड्डी को बुलाया और मुबैना तौर पर हमला किया, जिससे नागी रेड्डी गिर पड़े। उन्हें अस्पताल ले जाया गया, लेकिन वो जांबर ना हो सके। पुलिस ने मुकदमा दर्ज करके तफ्तीश शुरू कर दी है। फीस बिक पर मिलने वाली लड़की को खाने के लिए बिलाकर मुनशियात देकर ज्यादती का निशाना बनाया गया। महेंद्रवर्धन नामी शख्स ने लड़की की तस्वीर और वीडियोस बनाकर इससे करोड़ों रुपए का मुतालबा किया। ये वाकया हैदराबाद के बंजारा हिल्स में पेश आया, जहां 24 साला लड़की से गुज़िश्ता साल अगस्त में ज्यादती हुई। लड़की को धमकाया गया कि अगर पैसे नहीं दिए तो वो तस्वीर सोशल मीडिया पर पोस्ट कर देगा। लड़की ने इसे रकम दी, मगर फिर भी मुतालिबात जारी रहे, जिस पर वो पुलिस के पास गई। अब पुलिस ने मामले की तहकीकात शुरू कर दी है। तेलंगाना हुकूमत ने गिदुर फिल्म अवार्ड्स का ऐलान किया है। 2014 से 2023 तक हर साल की बेहतरीन फिल्म को इस अवार्ड के लिए मुंतखब किया गया। 2023 की बेहतरीन फिल्म का अवार्ड बिलागम को दिया गया है। अदाकार बाला कृष्णा को NTR नेशनल फिल्म अवार्ड दिया जाएगा। विजय देवरकुंडा को कानथा राव अवार्ड और मानी रत्नम को पाइडी जे राज फिल्म अवार्ड दिया जाएगा। सकमार को BN रेड्डी फिल्म अवार्ड और इंदमोरी वीरेंद्र नाथ को रघुपति वैनिकिया अवार्ड से नवाजा जाएगा। నేషనల్ అవార్డ్స్ అని చెప్పి 6 అవార్డులను ఎంపిక చేయడం జరిగింది. ఈ అవార్డులో ఫస్ట్ అవార్డు NTR నేషనల్ అవార్డు. ఇది నందమూరి బాలకృష్ణ గారికి NTR గారి అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే జయరాజ్ గారు, పైడి జయరాజ్ గారు అని మన తెలంగాణ నుంచి వెళ్ళిన వ్యక్తే. హిందీ సినిమాల్లో చాలా సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసినట్టు వ్యక్తి. వారి పేరు మీద కూడా మొట్టమొదటిసారిగా పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డు అని చెప్పి ఈ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీగా ఆయన్ని ఎంపిక చేయడం జరిగింది. దానికి మణిరత్నం గారికి ఇస్తున్నాం ఈ అవార్డుని. ఇది ఆల్ ఇండియా అవార్డు అండి. ఇది ఏ లాంగ్వేజ్ వాళ్ళైనా ఉండొచ్చు దీంట్లో, అందుకని మణిరత్నం గారికి అది ఇస్తున్నాం. నెక్స్ట్ BN రెడ్డి ఫిల్మ్ అవార్డు ఫర్ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ శ్రీ సుకుమార్, ఆయన బెస్ట్ డైరెక్టర్. అలాగే 4లో నాగిరెడ్డి చక్రపాణి ఫిల్మ్ అవార్డు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ అట్లూరు పూర్ణచంద్రరావు గారు. అలాగే కాంతారావు గారి పేరును కూడా మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారు వీరి పేరు మీద కూడా ఒక అవార్డుని ఇవ్వటం జరిగింది. ఆ అవార్డుని విజయ్ దేవరకొండకి కాంతారావు గారు అవార్డు ఇస్తున్నాం. అలాగే రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు, ఇది అదర్ దాన్ ఫిల్మ్ ఆర్టిస్ట్, అంటే కేటగిరీలో फिल्म आर्टिस्ट काकुंडा। बोराबंडा के कारपोरेटर बाबा फसलदीन फरार हो गए। बोराबंडा के रिहायशी मोहम्मद सरदार ने गुज़िश्ता रोज़ खुदकुशी कर ली। इल्ज़ाम है कि सरदार की खुदकुशी का सबब बाबा फसलदीन की हरासानी है। कारपोरेटर और उसके हामियों के खिलाफ मुकदमा दर्ज कर लिया गया है। पुलिस ने मरहूम के अहले खाना और मकामी अफराद के बयानात कलमबंद किए। गुज़िश्ता 1 माह से जारी तनाज़ों पर पुलिस तफ्तीश कर रही है।
रेवंत रेड्डी के हलके में मेडिकल कॉलेज की तामीर रोकने वाले देहाती विकाराबाद जिला के कोदंगल मंडल के अपापलू गांव के मुजाफात में हुकूमत ने मेडिकल और वेटरनरी कॉलेज के लिए 60 एकड़ जमीन हासिल की थी। गांव वालों ने जमीन पर कब्रिस्तान होने की वजह से कॉलेज की तामीर पर एतराज किया। उन्होंने कहा कि अगर गांव में कब्रिस्तान नहीं है तो हम इसे कैसे कबूल करें। देहातियों ने मुतालबा किया कि कॉलेज की तामीर से पहले कब्रिस्तान के लिए 5 एकड़ जमीन मुख्तस की जाए। ये मुतालबा माने बगैर देहातियों ने काम रोक दिया। खरीदारी मरकज पर एडिशनल कलेक्टर को किसानों ने रोक लिया। एडिशनल कलेक्टर बगैर जवाब दिए वहां से चले गए। महबूब आबाद जिला के थर्रू मंडल के अमापुरम गांव में एडिशनल कलेक्टर वीर ब्रह्माचारी ने खरीदारी मरकज का दौरा किया। किसानों ने अपनी भीगी हुई फसल दुखाने की कोशिश की लेकिन उन्हें नजरअंदाज किया गया। उन्होंने बोनस कब मिलेगा पूछा तो एडिशनल कलेक्टर ने लापरवाही से जवाब दिया। किसानों ने कहा कि उनकी शिकायत सुने बगैर एडिशनल कलेक्टर चले गए, जिस पर वो शदीद नापसंदीदगी का इजहार कर रहे हैं। బోనస్ వస్తుంది నెల రోజులు పోసి బోనస్ వస్తుంది మా ఇచ్చారు వచ్చిందంతా కూడా ఇవాళ 2 రోజులలో మీ దగ్గర అదే అమ్మా నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. నా భర్త కూడా చచ్చిపోయి ఒక్కదాన్ని సిప్పల వాడు మా కోసం పడతాడు. లేడా లేడు చచ్చిపోయింది. తెలుగు సార్ ఓ సార్ ఇట్రాను ఓ సారు ममता बनर्जी ने नरेंद्र मोदी पर सनसनीखेज तबसरे किए हैं। उन्होंने कहा कि अगर मोदी में हिम्मत है तो मेरे साथ टीवी मुबाहिसा करें। उन्होंने कहा कि हम ऑपरेशन सिंदूर की तरह ऑपरेशन बंगाल करेंगे, ये हिम्मत दिखाएं। ममता ने कहा कि हमें अपनी ताकत दिखाने में कोई कसर नहीं छोड़ेंगे। उन्होंने मोदी को तनकीद का निशाना बनाते हुए कहा कि चूंकि उनकी बीवी नहीं है इसलिए वो सिंदूर की अहमियत नहीं समझते। ममता बनर्जी वजीर आला मगरबी बंगाल ने ये बातें जोर और शोर से की। What Modi ji had said today, we are not only shocked, but it is very saddening to hear the voice of Prime Minister when all the opposition team, they are representing the country, the world. They are taking bold decision to protect the country's interest, national interest. Obviously, always we protect the country because it is our motherland. We will do that. But at that time, is it the time for Narendra Modi, Prime Minister of this country? And his presence of him, his minister said, like Operation Sindhu, they will do the Bengal operation also. Operation of Bengal. I challenge them. If they have the guards, you go election for tomorrow. We are ready and Bengal is ready to accept your challenge.